హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి లక్షిత వ్లాగ్స్. తమిళ చూస్తే వీడియో ఏంటో అనేది అర్థమైంది కదా. మేమైతే మేడారం జాతరకి అయితే పోయినాము. మీరు ఇట్లా పోతే కామెంట్ చేయండి. అక్కడికి వెళ్ళినాక అయితే వీడియో అయితే స్టార్ట్ అయితే చేశాను. ఇదైతే చిలకలగట్టు. మేమైతే చిలకలగట్టు సైడ్ అయితే ఉన్నాము. 365 డేస్ అయితే వాటర్ అయితే వస్తాయి కదా, అక్కడే ఉన్నాము. అక్కడే అనమాట ఈ వీడియో, అదే అనమాట. ఆడికైతే వాటర్ పట్టుకోవడానికి అయితే వచ్చినాము. చూడండి, ఇక్కడ అయితే 365 డేస్ అయితే వాటర్ వస్తూనే ఉంటాయి ఎనీ టైం. అక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్తున్నారు, అక్కడ ఉండే విలేజ్ వాళ్ళు అయితే చెప్తున్నారు అనమాట. 365 డేస్ ఎనీ టైం వస్తూనే ఉంటాయి. ఆ వాటర్ అయితే పైన గుట్టల పై నుంచి అయితే వస్తాయి అట. అమ్మవారు కాంచిని 2 దిక్కులు వస్తాయి అనమాట. ఇటు ఒక దిక్కు అటు ఒక దిక్కు అయితే వస్తాయట. పక్క పక్కకున్న విలేజ్ వాళ్ళు, దగ్గర ఉండే వాళ్ళు అయితే ఎనీ టైం ఈ వాటర్ పట్టుకోపోయి ఈ వాటర్ అయితే తాగుతూ ఉంటారట. వాటర్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. మేమైతే ఇంటికి వచ్చేటప్పుడు అయితే బాటిల్ కూడా పట్టుకొచ్చుకున్నాం. అక్కడ ఉండే వాళ్ళు అయితే చెప్తున్నారు అనమాట, జ్వరం వచ్చినా ఇది వచ్చినా కొన్ని వాటర్ తాగితే తక్కువ అవుతాయట. అట్లా అని చెప్పేసి మేమైతే ఒక బాటిల్ అయితే తీసుకొచ్చుకున్నాము. ఇప్పుడైతే మేమైతే జంపన్న వావుకి అయితే పోతున్నాము స్నానాలకి. మేమైతే సండే రోజు అయితే వచ్చినాము. సండే రోజు సాయంత్రం 4 గంటలకి స్టార్ట్ అయితే నైట్ 10 అయితే అయింది అక్కడికి పోయేసరికి. ఇదైతే ఇక మండే రోజు అనమాట. మార్నింగ్ స్నానాలకు పోదాంపా అని చెప్పేసి అయితే వెళ్తున్నాము. స్నానాలకు పోయినాక ఇక మొక్కులు కూడా అదే రోజు ఇప్పుడు చెప్పినాము. ఎందుకంటే ఇక తర్వాతకి చాలామంది పబ్లిక్ వస్తూ ఉంటారు కాబట్టి, ఇక పిల్లలు ఉన్నారు కాబట్టి ఇక సరిగా కాదు, ఇక వాళ్ళకి ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా. ఇక పిల్లలు ఉంటే చాలామంది పబ్లిక్ అయితే ఎక్కువ మంచిగా దర్శనం కూడా కాదు, దేవుని కూడా సరిగ్గా చూడడానికి రాదు కాబట్టి ఇక మేము మండే రోజు అయితే వెళ్ళినాము. ఇక్కడైతే ఇక ఫస్ట్ మొక్క అయితే ఒప్పయ్యప్పాలి కాబట్టి ఇక గుండె అయితే వేపిస్తూ ఉన్నారనమాట. వాళ్ళిద్దరి కోసమే వచ్చినమాట. వాళ్ళిద్దరి కోసమే మొక్కుకున్నారు. ఇక వాళ్ళిద్దరు మొక్కు కోసమే మేమైతే వచ్చినాం. ఇక వాళ్ళకైతే ఇక గుండె అయితే వేపిస్తున్నారు. పక్కన ఇక మా బాబు కూడా తీపించుకున్నారు, మా అమ్మ కూడా గుండె అయితే వేయించుకున్నారు. ఇక 4 గుండెలు అయితే వేయించుకున్నారు. ఇక ఆడైతే ఇక కొద్దిసేపు అయితే ఆగినాం. ఇక గుండె అయితే వేయించుకున్నాక ఇక స్నానాలకి అయితే పోయినాము. ఇక్కడైతే ఇక మా అమ్మకి అయితే తీస్తారు. మా అమ్మ కూడా తీపిచ్చుకుంది, మా అమ్మ కూడా మొక్కుకుంది ఇక వాళ్ళ పిల్లలతోటి సహా. మేమైతే ఇక సండే రోజు అయితే వెళ్ళినాం కదా, ఎక్కువ పబ్లిక్ అయితే అనేది లేరు, ఎక్కువ రాలేదు. ఇక మండే రోజు ఈవినింగ్ నుంచి స్టార్ట్ అయిపోయి ఎక్కువ మంది వచ్చిళ్ళు. ఎందుకంటే ఇక వెన్స్డే థర్స్డే కదా ఇక అసలైన పండుగ, పిల్ల తల్లి వచ్చేది. అందుకోసం మండే ఇక ట్యూస్డే అయితే ఎక్కువ అంటే ఎక్కువ పబ్లిక్ అయిపోయి చాలా మంది వచ్చిళ్ళు. మేము జంపన్న వాగుకి సోమవారం రోజు పోయినాం. ఆ రోజు కూడా జంపన్న వాగులో అయితే ఎక్కువ వాటర్ అయితే లేవు, ఎక్కువ వాటర్ అయితే వదలలేదు వాళ్ళు, కొన్నే వదిలిళ్ళు. ఆ కొన్నిట్లకే ఇక స్నానం అయితే వేసుకొని అయితే వచ్చేసాము. ఇప్పుడైతే ఇక దర్శనానికి పోయే ముందు అయితే మనం ఉన్న రూమ్లో అయితే గద్దెలు అయితే వేసుకొని ఆడైతే కొంచెం పూజ అయితే వేసుకొని కొబ్బరికాయలు పెట్టేసి దర్శనానికి అయితే పోవాలిగా. మనం తెచ్చిన బంగారం కూడా అక్కడ పెడతారు కదా, ఇక వీటిల కోసం అని చెప్పేసి ఇక్కడైతే మా అమ్మ గద్దెలు అయితే వేసింది. సరిగా కనిపిస్తుందో లేదో మీకైతే ఆ గడ్డిలల్లా, ఎందుకంటే చిన్న చిన్నగా వేసింది. అప్పటికి చెప్పిన పెద్దగా వేయంటే ఇక ఆల్మోస్ట్ అప్పటికి వేసింది. నేను బయటికి వేసే లోపల వేసేసింది అనమాట. ఇక చిన్న చిన్నగా వేసింది. ఇక సరేలే ఎట్లయితుందని చెప్పేసి ఇక ఆడైతే ఇక పూజ చేద్దామని చెప్పేసి ఇక మా అక్క ఇక మా అమ్మ కొబ్బరికాయలకు బొట్లు పెట్టడము, బంగారానికి బొట్లు పెట్టడము, గుట్లకి నిమ్మకాయలకి అవన్నీ ఇక రెడీ చేసి అయితే అక్కడ పెడతా ఉంది. ఇక మధ్యలో అయితే చూడండి ఎట్లా పోతుందో మా అన్న వాళ్ళ బిడ్డ. ఇక మధ్యలో పోతా ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం కథ అని చెప్పేసి చూస్తూ ఉన్నారనమాట. ఇక్కడైతే ఒకరి తర్వాత ఒకరు అయితే ఇక కొబ్బరికాయలు అయితే కొట్టిన చాలా మంచిగా అనిపించింది అసలు మేడారం పోవడం. ఎందుకంటే నేను దీంతో సెకండ్ టైం పోవడము. అప్పుడు ఎప్పుడో 12 years బ్యాక్ అయితే విన్నాను, మళ్ళీ ఇప్పుడు అనమాట ఓన్లీ సెకండ్ టైం పోవడము. చాలా సంవత్సరాలు అయింది అసలు పోక. ఇక్కడైతే ఇక ఊది బస్సులకి ఇట్లా ముట్టియడం. ఇక్కడ ఇక మా అమ్మ అయితే ఇక కొబ్బరికాయ కొట్టడానికి అయితే ఒక రాయిని అయితే చూసి దాన్ని అయితే ఇక మంచిగా కడిగి దానిపైన కూడా ముగ్గులు అయితే వేస్తూ ఉంది. వేసి అయితే పక్కకైతే పెట్టింది. ఇక తర్వాతకి ఒక్కరం అయితే ఇక కొబ్బరికాయలు అయితే కొట్టినాము. మెయిన్గా సమ్మక్క సారక్క అంటే ఇక ఖచ్చితంగా మందు అయితే పెట్టాలి కదా, మందు అయితే ఖచ్చితంగా పెడతారు. కోళ్ళను కోస్తారు, యాటను కోస్తూనే ఉంటారు కదా. మేమైతే ఇక మందు పెట్టడమే మర్చిపోయినాం అనమాట. ఇక మళ్ళీ గుర్తుకొచ్చింది. మళ్ళీ గుర్తుకు రాగానే ఒక మందు బాటిల్ అయితే ఇక మా అన్న అయితే తీసుకొచ్చి ఆడైతే పెట్టిండు. ఇక మా అక్క అయితే ఇక దాన్ని కూడా బొట్లు అయితే పెట్టింది. ఇక మెయిన్గా అయితే అవి ఖచ్చితంగా పెట్టాలి. కళ్ళు ఉంటే కళ్ళు, మందు ఉంటే మందు, ఏది ఉన్నాయి ఇక పెట్టాల్సిందే. ఇక బెల్లం శాఖ ఇవన్నీ పెడతా ఉంటారు. ఇవన్నీ అయితే పెట్టినాం కానీ మందు అయితే మర్చిపోయినాం. ఇక కళ్ళు అంటే మనకి అక్కడైతే ఇక దొరకదు అనుకో, ఎందుకంటే దొరికినా కూడా చాలా అంటే చాలా రేట్లు ఉంటాయి అసలు. ఒక్కొక్క దానికి ఎట్లెట్ల రేట్లు ఉన్నాయి అంటే మస్తు రేట్లు ఉన్నాయి. 6 రూపాయల గుడ్డు, అక్కడైతే 20 రూపాయలకు ఒక గుడ్డు అయితే అమ్మిళ్ళు. ఇక
చిన్నపిల్లలకు సంబంధించిన ఇక తినే వస్తువులు అయితే ఇక 5 రూపాయల చిప్స్ ప్యాకెట్ అయితే 10 రూపాయల చిప్స్కి అయితే అమ్మిళ్ళు. ఇక మా పిల్లలకైతే చిప్స్ అంటే పిచ్చి పిచ్చిగా తింటారు. ఆడ 5 రూపాయలు పెట్టాల్సింది 10 రూపాయలు అయితే పెట్టిళ్ళు. మస్తు అంటే మస్తు రేట్లు ఉన్నాయి అసలు. ఇంటికాడ నుంచి తీసుకోవాల్సిందే అసలు ఏదైనా. ఇక మేము అప్పటికి కొబ్బరికాయలు కానీ బంగారం కానీ ఊదుబస్సులు అగ్గిపెట్టెలు పసుపు కుంకుమ అన్నీ మేము ఇంటికాంచిన తీసుకుపోయినాం. కానీ ఇక పిల్లలకి ఇక సంబంధించిన ఇక తినేటి వస్తువులు ఇక చిప్స్లు అవే ఇక ఆడైతే కొనుక్కున్నారు. కానీ చాలా రేట్లు ఉన్నాయి అసలు. కొబ్బరికాయ అయితే కొడుతుంది మా అక్క అయితే. ఇక తర్వాతకి నేను కూడా కొట్టిన. అందరం ఇక్కడనే కొట్టేసి దేవుని దగ్గరికి అయితే పోయి దర్శనం అయితే చేసుకున్నాం. అక్కడ కూడా కొట్టవచ్చు, ఇక్కడ కొట్టకపోతే అక్కడైనా కొట్టవచ్చు, అక్కడ కూడా దర్శనం అయితే చేసుకోవచ్చు కొట్టి. కానీ ఇక మేమైతే ఇన్ని కొబ్బరికాయలు అన్నీ కొట్టేసి ఓన్లీ బంగారం మాత్రమే అక్కడికైతే పట్టుకుపోయి దర్శనం అయితే చేసుకొని ఇక బంగారం దేవుని దగ్గర అయితే పెట్టేసి అయితే వచ్చినాము. కొంతమంది అక్కడ కొడతారు, లేదంటే కొంతమంది ఇలా గద్దెలు వేసుకున్నాక ఆడ కూడా కొబ్బరికాయలు కొడతారు. కానీ దర్శనం పోయే ముందు అయితే ఖచ్చితంగా మనం ఉండే దగ్గర అయితే గద్దెలు అయితే వేసుకొని ఆడైతే పూజ అయితే చేసుకున్నాకనే ఇక దర్శనానికి పోయి మన మొక్కులు ఏమైనా ఉంటే ఇప్పేసి రావాలి. ఇక్కడైతే చూడండి ఇక మన అయితే ఒకటే మొక్కుతాండు, ఒకటే మొక్క అయితే ఇక కొబ్బరికాయ అయితే కొట్టిండు. ఇక అస్సలకే వలుగుతలేదు, చాలా టైం పట్టిండు. వాడు సరిగా పట్టుకుంటలేరు కొబ్బరికాయని, టైట్గా పడతా ఉండు. అందుకనే సరిగా అది కొట్టడానికి రాలేదు. లూజ్గా పడితే తొందరగా వలుగుతుంది కదా. వాడేమో టైట్గా పట్టుకున్నాడు. ఇక 2 కొబ్బరికాయలు కొట్టిన, ఒకటి తల్లికి ఒకటి పిల్లకి 2 కొబ్బరికాయలు కొట్టాలి కదా ఖచ్చితంగా. ఇక కొబ్బరికాయ అయితే కొట్టినాక ఇక బంగారం అయితే ఇక అంతా ప్యాకింగ్ చేసినాం. అంటే ప్యాకింగ్ అంటే ఇక కవర్లు అయితే పెట్టేసుకొని ఇక నెత్తిలలో పెట్టుకొని అయితే రావాలి కదా. ఇక వీళ్ళిద్దరి కోసమే కాబట్టి మేము వచ్చి ఎత్తు బంగారం అయితే తీసుకున్నారు. కానీ ఇక చిన్న చిన్న బుట్టలు మాత్రం తీసుకొచ్చి దేవుని దగ్గర అయితే చెప్పారు. ఎందుకంటే వీళ్ళు ఎత్తు బంగారం ఇక మళ్ళీ ఇంటి దగ్గర ఎదురు పనిగా చేసినాక ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరికీ పంచుతారు కదా. దేవుని దగ్గర అయితే ఇక కొంచెం కొంచెం పెడతారనమాట. ఇప్పుడైతే మేము దర్శనానికి అయితే పోయినాము. ఈ గేట్ వచ్చేసి అయితే తల్లి వచ్చే గేటు, తల్లి ఇక్కడి వస్తుంది, ఈ గేట్లకి వెళ్ళి వస్తుంది అనమాట. మాకును గద్దెల అంటే దేవుళ్ళ దగ్గరికి అయితే 1 కిలోమీటర్ ఏమో దూరం ఉంటుంది. గుడి దగ్గరికి అయితే వచ్చినాము. చాలామంది అంటే చాలామంది పోలీసులు ఉన్నారు. ఇక ఖచ్చితంగా పోలీసులు ఉండాల్సిందే కదా. ఇక మేమైతే ఇక లోపలికైతే ఎంట్రీ ఇచ్చేసాము. ఇక అటు పక్కన ఇటు పక్కన ఇట్లా సీకులాగా అయితే పెట్టిళ్ళు. లాస్ట్ టైం అయితే లేదట. మా అక్క వాళ్ళైతే లాస్ట్ టైం అయితే మేడారం వచ్చిళ్ళు, వాళ్ళైతే చెప్తులు ఇట్లా అయితే లేదట. లాస్ట్ ఇయర్కి ఇప్పటికి చాలా చేంజ్ అయిందట. ఇక ఎట్లాగో డెవలప్ అయితేనే ఉంటుంది ఇయర్కి. ఇక మొత్తానికి అయితే ఇక మొక్కులన్నీ చెప్పేసినాం. దేవుని మాత్రం ప్రశాంతంగా మంచిగా అయితే చూసి దర్శనం అయితే చేసుకుని వచ్చినాం. అంటే ఇక చాలామంది పబ్లిక్ అయితే ఏం లేరు, నార్మల్గానే ఉన్నారు. ఇక మంచిగా మొక్కులన్నీ చెప్పేసి ఇక బయటకి అయితే వచ్చినాక ఇక సోడా అయితే తాగినాక అందరు మైండ్ కానీ అందరికి ప్రశాంతంగా ఇల్లు. ఇక మేము ఉండే రూమ్ దగ్గరికి కూడా వచ్చినాక ఇక కోడిని కూడా కోసుకోవచ్చు. ఇక్కడైతే ఇక మా అక్క అయితే కూర అయితే వండుతుంది. మా అక్క అయితే ఇక పోయిన కాంచి స్టార్ట్ చేసింది మొత్తం. మా అక్క కుకింగ్ కాడనే కూర్చుంది అనమాట. అన్నం వండుడు, కూర వండుడు, ఇక మాకు వడ్డియడము ఇక వీటి దగ్గరనే ఉన్నది. ఇక మొత్తం అయితే ఇక్కడైతే ఇక చికెన్ కర్రీ అయితే చేస్తుంది. ఇదైతే మా హోమ్ టూర్ అనమాట. మేడారంలో ఉన్న రూమ్ అనమాట. ఫ్లెక్స్లతోనైతే మేమైతే ఇట్లా గుడిసెలక్క అయితే వేసుకున్నాం. మొత్తం ఫ్లెక్స్లే ఉంటాయి. పైన ఒక పర్ద అయితే ఉంటుంది పెద్దది. ఇక వీళ్ళైతే చూడండి ఇక ఆటలు ఆడుతుళ్ళు అనమాట. అట్లా అయితే కూర్చొని ఇక్కడైతే ఇక మేమైతే పూరీలు కూడా చేసుకున్నాము. ఇక చికెన్ కర్రీ అయితే వండుతుంది కదా. ఇప్పుడైతే ఇక పూరీలు కూడా ముందుగా చేసుకొని అయితే పెట్టుకున్నాము. అవన్నీ వీడియోలు తీయలేదు అసలుకి. ఎందుకంటే ఇక మేడారం ఇక మనకు ఫోన్లలో ఛార్జింగ్ ఉండదు, ఏముండదు. ఇక మళ్ళీ సిగ్నల్ కూడా సరిగా రాలేదు, ఏం రాలేదు. ఇక ఫోన్ కూడా ఏం పట్టుకోకుండానే ఇక డైరెక్ట్గా బ్యాగులోనే పెట్టేసిన. ఇక చేతులు ఉన్నంతసేపే వీడియో అయితే తీసిన. ఇక్కడైతే చూడండి ఇక వీళ్ళిద్దరు ఎట్లా ఆడతారు. ఒకరి కాలు కింద కూర్చొని ఇద్దరు గుండ్లు అయితే వేయించుకున్నారు. ఎంత ముద్దుగున్నారు చూడండి. ఇక ఆ పిల్ల అయితే చూడండి ఎట్లా పెడుతుందో. వీడైతే మా అక్క అయితే చికెన్ కర్రీ అయితే చేస్తుంది. ఈసారి అయితే ఇక వీడియో అయితే తీయలేదు. ఆడ కొంచెం అయితే తీసాను అట్లా. ఇక మొత్తం ఎందుకంటే ఇక ఆల్మోస్ట్ అందరు జాతరకు వస్తూనే ఉంటారు. ఇక మేడారం అంటే ఖచ్చితంగా చాలామంది వస్తూనే ఉంటారు కాబట్టి అందరికీ తెలిసిందే. కాకపోతే ఎప్పటికీ గుర్తుంటుంది కదా అని చెప్పేసి ఆడ కొంచెం తీసింది అయితే ఇట్లా వీడియోలాగా అయితే తయారు చేసి అయితే అప్లోడ్ అయితే చేస్తాను. చూడండి మీరు కూడా.
మీరు కూడా పోయి ఉంటే మేడారం నాకైతే కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ డే అయితే దయ్యాల మడుగు అయితే ఉంటుంది కదా పక్కన, ఇక అక్కడికైతే పోయి అక్కడైతే స్నానాలు అయితే చేసిన. మా పిల్లలు అయితే చూడండి మస్తు అంటే మస్తు ఆడుకున్నారు. మా పాప చూడండి ఎట్లా ఆడుతుందో నీళ్ళల్లో. అల్ల కూడా నీళ్ళు ఎక్కువ లేవు, ఎక్కువ అయితే వదలలేదు. చెప్పాను కదా మంగళవారం నుండి అయితే స్టార్ట్ చేసిళ్ళు వాటర్ మాత్రం ఫుల్గా వదలడము. వదిలిన కూడా అల్ల బస్తాలు అయితే వేసిళ్ళు. అక్కడ కూడా పోలీసులు చాలామంది ఉన్నారు. ఇక మా పాప అయితే ఇక నీళ్ళకి వెళ్ళి రమ్మంటే అస్సలకి వస్తలేడు. మా బాబు అయితే చాలా అంటే చాలా భయపడ్డాడు. వాడు నీళ్ళల్లో పోవాలన్నా, నీళ్ళలో దిగాలన్నా, ఆడాలన్నా. చూడండి ఇక్కడైతే వాడైతే ఏడుస్తూ ఉంటాడు, భయపడతాడు. కానీ ఇక తర్వాత నుంచి అయితే ఇక మంచిగా ఆడుకున్నాడు. నీళ్ళకి వెళ్ళి బయటికి రమ్మని అస్సలకి వస్తలేడు. ఇక అప్పుడు వాడు మంచిగా ఆడుకున్నాడు. మళ్ళీ ఇంటికి రిటర్న్ అయ్యే ముందు అయితే ఇక కొంచెం దూరం వచ్చినాక పక్కనైతే ఒక బండి అయితే ఆపి అక్కడైతే వండుకొని ఇక అక్కడైతే ఇక తినేసి అయితే మళ్ళీ ఇంటికైతే వచ్చేసాము. ఆ రోజు కూడా పొద్దున 10 గంటలకి స్టార్ట్ అయితే సాయంత్రం 4 గంటలకైతే ఇంటికైతే వచ్చేసాము. మీరు కూడా మేడారం జాతర పోయి ఉంటే నాకైతే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది?